అక్షయ కిరీటం ఎవరికి? 1 కొరింథీ 9:25 చదువుదాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కిరీటం అండి. అక్షయ కిరీటాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. 1 కొరింథీ 9:25 చదువుదాం. ఇన్కరప్టబుల్ క్రౌన్ పోరాడు ప్రతివాడు మరియు పందెమందు పోరాడు ప్రతి ఒక్కడు అన్ని విషయములందు మితముగా ఉండును. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరియు 10 మంది పోరాడు ప్రతి ఒక్కడు అన్ని విషయములందు మితముగా ఉండను. వారు క్షయమ కిరీటం పొందుటకును మనమైతే అక్షయమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. వాట్ డు యు మీన్ బై మితం? మితం అంటే ఏంటి? 104 జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా మితముగా భుజించండి అంటే అర్థం ఏంటి? కొంచెం తినండి. మీరు ఎవరైనా సరే పోలీస్ సెలక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోలీస్ సెలక్షన్స్, ఆర్మీ సెలక్షన్స్ ఎవరు లేరు ఇక్కడ? పోనీ ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళేటువంటి వారు ఎలా ఉండాలండి? ఆర్మీలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? యుద్ధంలో పనిచేసేటువంటి సైనికుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఒక 120 కేజీలు. ఎంత? 120 కేజీలు. అడుగు తీసి అడుగులేనటువంటి పరిస్థితులు. ఇలాంటి వారిని తీసుకుంటారా? రోజు 3 పూటల 4 పూటల మంచిగా భుజించి బాగా నిద్రపోయేటువంటి వాళ్ళు ఆర్మీకి సెలెక్ట్ అవుతారా? ఆర్మీకి వెళ్ళాలి అంటే, యుద్ధానికి వెళ్ళాలంటే చాలా మితమైపోవాలి. మీ ఫుడ్ని చాలా వరకు ఏం చేసేయాలి? కట్ చేసేయాలి. నేను ఒక విషయం చెప్పాను, మీరు అందరూ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఒక టిప్ను ఉంది నా దగ్గర. మీ కడుపు 100% తినేయద్దు. మీ కడుపులో సుమారుగా 30% ఇంకా ఖాళీగా ఉంచండి. మీ భోజనం అయిన తర్వాత ఇంకా ఎంత శాతం ఖాళీగా ఉండాలి? కొంతమంది 100 కంటే 120%, 100 మొత్తం నింపుతూ ఉంటారు. అది రోగం. అది అందుని బట్టి మితంగా ఏం చేయాలి? తినాలి. నీ ఆహారంలో చక్కటి వెజిటబుల్స్ వేసుకోవాలి. మంచి ఏమంటే ఫైబర్ ఉండాలి నీ ఆహారంలో. నువ్వు ప్లేట్ పెట్టుకున్నావంటే మొత్తం ఇంత రైస్ పెట్టేసుకుని తినేయటం కాదు. కాబట్టి మంచిగా దాంట్లో ఏముండాలి? చక్కగా వెజిటబుల్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కొన్ని 2-3 ఎగ్స్, లేకపోతే చిన్న మీటు. అంతేగాని కొంతమంది ఇంకా తింటం మొదలు పెడితే అదొక ఉద్యోగంలో పెట్టుకుంటారు. ఇంకా మనకు దొరకదేమో ఇంకా అని చెప్పి అలా తింటే మనం బరువు ఎక్కిపోతాం. బరువు ఎక్కిపోయిన కొలది వ్యాధులు, సమస్యలు వస్తుంటాయి. కాబట్టి నేను ఎందుకు మాట చెప్తాను? మితముగా ఉండుడి అంటే నియమం ప్రకారం పోరాడాలి అంటున్నాడు. ఈరోజున ఆత్మనియంత్రణ కలిగిన వారికి, క్రీస్తు జీవిత పందెములో విజయవంతంగా పరిగెట్టినటువంటి వారికి ఈ యొక్క అక్షయ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య కోసం పరుగు తీస్తున్నావా? నీ పరుగు వేటి కొరకు ఈ యొక్క రాత్రికాల సమయంలో పాపం చేటుకు అనేక మందికి కాళ్ళు పరిగెడుతున్నాయట. వేశ్యల దగ్గరికి వెళ్ళడానికి అనేక మంది కాళ్ళు పరిగెడుతున్నాయట. అనేక మంది కీడు చేయడానికి అనేక మంది కాళ్ళు పరిగెడుతున్నాయట. మేలు చేయడం నీ కాళ్ళు పరిగెత్తాలి. యేసయ్య స్వార్థ ప్రకటించడం నీ కాళ్ళు పరిగెత్తాలి. యేసు ప్రభు పాద సేవలో ఆయన సేవ చేయడం కొరకు నీ కాళ్ళు ఏమవ్వాలి? పరుగు తీయాలా? పరుగు తీస్తున్నావా? అక్షయ కిరీటం ఎవరికి? పరుగు తీసేటువంటి వారికి, మితముగా ఉండేటువంటి వారికి, వారి జీవితాల్లో ఆత్మ నియంత్రణ, ఆ కంట్రోలింగ్ ఉన్నటువంటి వారు, సో శరీర కోరికలు నియంత్రించుకునేటువంటి వారికి ఏ కిరీటం? అక్షయ. చివరి కిరీటం చెప్తాను, అదే ఆనంద కిరీటం, లేకపోతే దీన్ని హర్ష కిరీటం, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. ఈ కిరీటాన్ని ఎవరికి ఇస్తాను? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:18 1 తెస్సలోనికీయులకు రాసిన 2:18 ఆనంద కిరీటాన్ని ప్రభు ఎవరికి ఇస్తాడు? కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచును. చదువుతాను. 1 తెస్సలోనికీయులకు రాసిన 2:19 1 తెస్సలోనికీయులకు రాసిన 2:19 కింద వచనాలు చదవండి. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైన ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఎవరికో చెప్తున్నాను, మీరు ఈ కిరీటాన్ని పొందుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరి కోసం అంటే తెలుసా? అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించేటువంటి వారు, అనేక మందిని సంఘానికి నడిపించేటువంటి వారు, అనేక మందిని దేవుని యొక్క రాజ్యం వైపుకు ఆకర్షించేటువంటి వారి కొరకు దేవుడి మహిమ కిరీటాన్ని, దేవుడి యొక్క ఆనంద కిరీటాన్ని ఇస్తాడు. మీరు ఈ రోజున వారం రోజులు మీరు మీ పనులు చేసుకుంటున్నారు. ఆదివారం వచ్చి ఒక 2 గంటల వాక్యాన్ని వింటున్నారు. మిగతా రోజుల్లో కనీసం 10 నిమిషాలు చొప్పున ఒక 7 రోజులు, 7-10 నిమిషాలు అంటే 14 నిమిషాలు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వారికి చిన్న సువార్త చెప్పి, వారికి ఆదరణ మాటలు చెప్పి, అయ్యా
ప్రభు మిమ్మల్ని ఆదరించేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్పి మీరు కొన్ని మాటలు చెప్పి ఇంకా మీ విశ్వాసం బలపడాలంటే మందిరం ఉంది. సో క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘం ఉంది. దేవుని వాక్యము, ఆరాధన అక్కడ బాగా జరుగుతుంది. మీరు ఇంకా యేసయ్య గురించి, దేవుని గురించి ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. రండి అని అనేక ఆత్మలను దేవుని వద్దకు నడిపించేటువంటి వారికి పరలోక రాజ్యంలో ఏముంది? ఆనంద కిరీటాన్ని ప్రభుత్విస్తాడట. అంటే ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడేటువంటి వారు. మీరు దేవుని సేవకుడి వలె వాక్యాన్ని మీరు అందించలేకపోవచ్చు, దేవుని సేవకుడి వలె మర్మాలు అనేక మందికి చెప్పలేకపోవచ్చు, దేవుని సేవకుడి వలె సువార్తను మీరు చాకచక్యంగా ఎంతో ప్రొఫెషనల్ వేలో మీరు చెప్పలేకపోవచ్చు. కానీ చెప్పేటువంటి వారి దగ్గరికి మీరు తీసుకొచ్చినప్పుడు మీకు ఆనంద కిరీటము. స్తోత్రం చెప్పండి. దేవుని లేఖనంలో ఒక మాట ఉంది, వెళ్ళు లేకపోతే పంపించు. ఈ మాట అనండి, గో ఆర్ సెండ్. నువ్వు వెళ్ళు, సువార్త పడండి, లేకపోతే అనేక మందిని ఏం చేయి? పంపించు. చెప్పేటువంటి వారి దగ్గరికి అనేక మంది నడిపించు. నేను ఎవ్రీ టైం చెప్తున్నాను. సో ఇక్కడ శ్రేష్టమైన ఆరాధనలు జరుగుతున్నాయి, జరగలేదా? ఎంతో చెప్పండి. ఈ రోజున ఆ స్క్రీన్లు మీరు పెట్టాలంటే సుమారుగా చాలా చాలా ఎక్స్పెన్సివ్ స్క్రీన్స్ అవి. ఆ స్క్రీన్స్ పెట్టాలంటే సుమారుగా చాలా ఖర్చు అవుతుందండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ చాలా ఖర్చుతో కూడినటువంటివి. మీకందరికీ దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా వినిపించడం కొరకు చాలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ చాలామంది ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసపడుతున్నటువంటి ఈ ప్రయాసకు మీరు కూడా బలాన్ని ఇస్తే, మరికొంతమందిని నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి మీరు కొంత స్వార్థ చెప్పి దేవుని వాక్యాన్ని వినండి అని చెప్పి తీసుకొస్తే ఆ ప్రతిఫలం మీకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. వారు రక్షించబడిన తర్వాత నిజంగా ఆ వారు రక్షించబడటం ద్వారా వచ్చిన ఆశీర్వాదం దేవుడు ఎవరికి ఇస్తారు? దేవుని సేవకు వాక్యం చెప్పిన నాకు కొంచెం, ఆ తర్వాత మీరు కూడా ఆ వ్యక్తిని నడిపించారు కాబట్టి ఆ వ్యక్తికి కూడా ఏంటి? ఆశీర్వాదం. ఎంతమందిని ప్రభు సన్నిధికి నడిపించారు? ఎంతమంది కొన్ని సంఘాలకు మీరు సజెస్ట్ చేస్తున్నారు? ఎక్కడైతే దేవుని వాక్యం స్పష్టంగా వినపడుతుందో, దేవుని వాక్యం కరెక్ట్గా చెప్పబడుతుందో, నా సంఘం అనే కాదు, మీరు వారికి దగ్గరలో ఉంటున్న సంఘానికి అటాచ్ చేయగలిగితే, లేకపోతే అనేక మంది దేవుని స్వార్థ వినండి అని ప్రోత్సహించగలిగితే దేవుడు మీకు ఏమిస్తాడు? ఏమండి? ఆనంద కిరీటం. అటువంటి వారి కొరకు దేవుడు ఏం చేశాడు? సిద్ధం చేశాడు. కాబట్టి సువార్త ఉద్యమంలో మీరందరూ కూడా పాలుబాక్సులకు ఉంటారా? సో నేడు రేపో ప్రభు రాబోతున్నారు. కాబట్టి మన జీవితంలో దేవుడు కోరుతున్నాడు, ఎన్ని ఆత్మలు నా కోసం నువ్వు సంపాదించావు, ఎంతమంది కుమారులకు అన్నావు, ఎంతమంది జీవితంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఎంతమందిని రక్షణలోకి నడిపించావు, ఎంతమందికి సత్యస్వార్తను వినిపించావు, ఎంతమంది సంఘానికి నడిపించావు అని దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా లేదా? నేను రావడమే కష్టమైపోతుంది యేసయ్యా, నేను సిద్ధపడి రావడమే కష్టమైపోతుంది, మరొక వ్యక్తిని ఏ విధంగా తోడుకుని రాగలుగుతాను? నో, ఐ కాంట్ డూ ఇట్. నేను రాజమండ్రిలో ఒక సహోదరి గురించి నేను విన్నానండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఆంటీ ఆమె ఏం చేస్తుంది తెలుసండి? ఎవరైతే చర్చికి రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో, చర్చికి ఎవరైతే బ్యాక్ స్లైడర్స్గా ఉన్నారో, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చెప్తుందంటే కొన్ని స్వార్థ మాటలు చెప్తుంది. వారం అంతా తనకున్నటువంటి మంచి సమయాన్ని వినియోగించుకుంటూ పిచ్చాపాటి మీటింగ్లు పెట్టదు. ఇంకో మాటలు చెప్పాలంటే గాసిపింగ్ ఉండదు ఆమె దగ్గర. ఎక్కడికన్నా వెళ్ళిందంటే దేవుని స్వార్థను ప్రకటిస్తుంది, యేసయ్య మాటలు చెప్తుంది, ఆ కుటుంబాన్ని బలపరుస్తుంది. బలపరిచిన తర్వాత ఆమె మెల్లగా అమ్మ మీరు ఇంకా ఎక్కువ మాటలు అంటే మా దైవజనుడు ఉన్నారు, ఆయన చాలా అద్భుత రీతిగా దేవుని వాక్యాన్ని విశదీకరిస్తాడు, డివైడ్ చేస్తాడు వాక్యాన్ని. రండి దేవుని మందిరానికి అండి, దేవుని మందిరంలో గొప్ప మహిమ ఉంటుంది అని మెల్లగా వారిని దేవుని మందిరానికి నడిపించడం. ఎప్పుడైతే వారు మా పనులు ఉన్నాయమ్మా మేము రాలేము, ఆదివారం అంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఉండాలి, లేకపోతే ఈ పనులు చేస్తేనే కానీ మా భర్త గారు పంపించరంటే, ట్రస్ట్ మీ మై డే చర్చ్, ఆమె వారి ఇంటికి వెళ్ళిపోయి వారి పనులు ఏమి చేస్తూ, ఆ అంట్లు తోమాలంటే అంట్లు తోముతుంది, వంట చేయాలంటే వంట చేసేసి త్వరగా ఆ సహోదరికి సహాయపడి ఆ సహోదరుని దేవుని మందిరానికి ఇది కూడా గొప్ప పరిచర్య కాదా? అనేక మందిని ఈరోజున అనేక వందల మందిని ప్రభు దగ్గరికి నడిపించిన ఆ స్త్రీ, వందల మంది రక్షించబడ్డానికి ఆమె ఎంతో ప్రయాసపడింది. దేవునికి ఎంతో ప్రీతికరంగా ఆమె మారింది. వారి బిడ్డలు ఈ రోజున సాధారణమైన జీవితమే, కానీ వారి బిడ్డలను దేవుడు బహుగా దీవించాడండి. ఎవరు ఊహించలేకపోయారు. అంత గొప్ప స్థానంలో దేవదేవుడు వారి బిడ్డలను దీవించాడు. కారణం ఏంటి తెలుసా? ప్రభు యొక్క పరిచర్యలో నీ యొక్క హస్తం, ప్రభు యొక్క పరిచర్యలో అనేక మంది ప్రభుత్వం నడిపించడం. ఇదేదో దైవ సేవకుడు ఏదో సంఘం పెరిగిపోతుందంటే కుయుక్తితో వీళ్ళ నెగిటివ్ మైండ్తో ఉండొద్దు. మీరు దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడంలో నీ వంతు పాత్ర పోషించేటువంటి వారికి దేవుడే కిరీటం ఇస్తాడు, ఆనంద కిరీటం. ఒకసారి మిషనరీల జీవిత యాత్రలు చదవండి మీరు. వారు నిజంగా ఎంత ప్రయాసపడ్డారు, వారు ఎంత నలిగిపోయారు, వారు ఎంత ప్రభు కోసం అలసిపోయారు. ప్రాణాలు కూడా వారు పణంగా పెట్టారు. దేవునికి రాజ్య విస్తరణ కొరకు వారు సమస్తాన్ని దారపోసేశారు. భార్య చచ్చిపోతున్నా సరే, పిల్లలు చచ్చిపోతున్నా సరే, వాళ్ళ ఆ విజన్ని వదిలిపెట్టలా. వారు దే ఆర్ క్యారీ ఫార్వర్డ్ టు దేర్ మిషన్. అందుని బట్టే
నేను అంటాను, మిషనరీస్ కొరకు దేవాదేవుడు ఏ కిరీటాన్ని సిద్ధపరిచాడు? అనేక మంది ప్రభు దగ్గరకు నడిపించేటువంటి వారి కొరకు ఈ దేవుడు ఏ కిరీటాన్ని సిద్ధపరిచాడు? చెప్పండి, ఎన్ని కిరీటాల గురించి మనం ధ్యానం చేస్తాం ఈ రోజున? కాబట్టి మీరు దేనికి సెట్ అవుతున్నారు? మీకు ఏ కిరీటం వస్తుంది అనుకుంటున్నారు? నిజంగా ఒప్పుకుందాం, పాస్టర్ గారు ఇందులో మనకి 2 కిరీటాలు గ్యారంటీ అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఒక్కరు లేరా? ఓకే, వండర్ఫుల్, ఒకళ్ళు. చాలా సంతోషం, ధైర్యంగా ఎత్తండి. ఇదేమి ఓవర్ యాక్షన్ కాదు, దేవునితో చెప్తున్నారు. పాస్టర్ గారు ఇందులో 2 కిరీటాలు నాకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఓకే, ఒక కిరీటం అన్న వస్తుంది అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. లేకపోతే అసలు ఒక కిరీటం వచ్చేటువంటి జాబితాల్లో మనం లేవండి అంటే కనుక ప్రయాసపడండి. అయ్యా, రేపొద్దున పరలోక రాజులు లింగుమని చేతులు ఆడించుకుంటూ ఇక్కడలాగా వస్తే కుదరదు. అక్కడ పరలోక రాజులు నీకు ఒక ఘనత కావాలి. స్తోత్రం చెప్పండి. దేవుడిని పిలిచి కిరీటాలు అప్పగించాలి, సింహాసనాలు ఇవ్వాలా. అంతేగాని ఎక్కడ ఆ మూలన అలా ఉంటావు. అందరూ కూడా పలానా ఏమండి, ఆ పలానా సహోదరు ఇస్మాయిల్ గారు అద్భుతంగా ఆయన కిరీటాలు వస్తుంటే నువ్వు ఎక్కడో ఆ మూల చాటున నాకు వస్తే బాగుండనేటువంటి ఆలోచనతో ఉండకూడదు. నీకు కూడా రావాలంటే ఈ లోకయాత్రలు నువ్వు ఏం చేయాలి? ప్రయాసపడాలా. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్నలో, మనం ఎన్ని రకాల కిరీటాల గురించి మనం ధ్యానం చేసాం? 5 కిరీటాలు. చివరి నుంచి చెప్పండి ఎవరైనా, చివరి నుంచి చెప్దాం. ఆ కిరీటాలు ఏంటి? ఆనంద కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం, వాడబారిన మహిమ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం. ఇప్పుడు ప్రశ్న, ఎవరికి జీవ కిరీటం వస్తుంది? ఎవరికి? శోధన సహించేటువంటి వారికి ఏ కిరీటం? జీవ కిరీటం. ఎవరికి మహిమ కిరీటం? మహిమ కిరీటం ఎవరికి చెప్పండి? ఎవరైతే మందకు మాదిరికరంగా ఉంటారో, ఇంకో మాట చెప్పాలంటే దేవుని మందకు విశ్వాసంతో కాచినటువంటి పరిచారకులకి, కాపర్లకి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఇది. కాబట్టి ఒకవేళ మీరు ఈ యొక్క కిరీటాలు ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేయండి. నేను చెప్పిన అంశాలు మీరు లేకపోతే ఈ రోజు నుంచి వాటిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ అందరినీ తన మహిమ చేత నింపునుగాక. పరలోక రాజ్యంలో ఆ యొక్క గొప్ప కిరీటాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ గాడ్. తల వంచుని ప్రార్థన చేసుకుందాం. ఫాదర్ గాడ్, వి థ్యాంక్ యూ లార్డ్. కిరీటాల గురించి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నేను కొన్ని కిరీటాలను మేము పొందుకోవాలయ్యా, నీ కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు వరకు సాతానుగడే బలవంతుడని వారి చుట్టూ తిరిగాం, కానీ వాడికంటే బలవంతుడు నీవని తెలుసుకున్న తర్వాత వాడి పరిచర్య మేము చేయకూడదయ్యా, వాడితో మేము తిరగకూడదు. ఎక్కడ తిప్పితే మనం వాడితో పాటు వెళ్ళడానికి లేదు. యేసయ్య పరిచర్య, యేసయ్యతో తిరగాలి. ఈ రోజున యేసయ్య పరిచర్య చేయాలి, యేసయ్య కొరకు పాడాలి, యేసయ్య కోసం మాట్లాడాలి, యేసయ్య కోసం శ్రమపడాలి, యేసయ్య కోసం చెమటం కార్చాలి, యేసయ్య కోసం దేవుని చిత్తమైతే రక్తాన్ని కార్చాలి, యేసయ్య కోసం ప్రాణం అర్పించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నటువంటి వారి జీవితాల్లో నిజంగా ధన్యులు. ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి వినికిడిలో దీవించండి, ఆస్వాదించండి. యేసు నామం పెట్టడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.